హే గైస్ ఎలా ఉన్నారు? కన్నప్ప, కుబేరా, తగ్ లైఫ్, హరిహర వీరమల్లు జూన్లో సినిమా పండుగని తీసుకొని రావడానికి రెడీగా ఉన్న పెద్ద మూవీస్ ఇవి. క్రికెట్ పండుగ ఐపీఎల్ అయిపోయిన వెంటనే సినిమా పండుగ చేసుకుందాం అనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకి షాక్ ఇచ్చారు తెలుగు రాష్ట్రాల థియేటర్ ఓనర్స్. థియేటర్ ఓనర్స్ కి అన్యాయం జరుగుతుంది, సినిమాల నుంచి లాభం రాకపోగా నష్టాల్లో కూరుకుపోతున్న న్యాయం జరగటం కోసం జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అంటూ ప్రకటించిన ఇరు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు అటు సినిమా లవర్స్ కి షాక్ ఇచ్చి ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి గొంతులో కరక్కై పడేలా చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూలోకి ఎంటర్ అవ్వగానే వెంటనే ఈ బంద్ ని టెంపరీగా పోస్ట్ పోన్ చేశారు. అసలు ఎందుకు బంద్ ని ప్రకటించారు, ఎందుకని బంద్ ని పోస్ట్ పోన్ చేశారు, ఈ మొత్తం ఇష్యూతో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి, అన్నిటికంటే ముఖ్యంగా కేవలం హరిహర వీరమల్లు సినిమాని అడ్డుకోవటం కోసమే ఈ థియేటర్స్ ఇష్యూని రైజ్ చేశారా? ఈ క్వశ్చన్స్ అడిగారు సరే ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో ముందుగా థియేటర్స్ ఇష్యూ ఏంటో చూద్దాం. దానికంటే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్. చివరిసారి ఒక సినిమా 100 రోజులు థియేటర్లో ఆడింది లేదా 100 రోజులు ఆడుతున్న సినిమాకి కూడా జనాలు థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు అని చివరిసారి మీరు ఎప్పుడన్నారు? 100 రోజులు కాదు కదా, సినిమాలు కనీసం 50 రోజులు ఆడే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. ఒకప్పుడు థియేటర్కి వెళ్ళడం అంటే ఎంతో ఆతృత చూపించే జనాలు ఇప్పుడు ఏదో ఒక పెద్ద సినిమా వస్తే తప్ప థియేటర్స్కి వెళ్ళట్లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, సినిమాల క్వాలిటీ తగ్గిపోయింది, కంటెంట్ యూనిక్ గా ఉంటే తప్ప జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు. నెక్స్ట్ కోవిడ్ వల్ల ఆడియన్స్ కి థియేటర్స్ కి మధ్యలో బాగా గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్ ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఫిల్ చేశాయి. ఇప్పుడు సినిమా ఎంత బాగున్నా ఆ ఓటీటీకి వచ్చాక చూద్దాంలే అని అనుకునే వాళ్ళు 50% కంటే ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ కారణాల వల్ల థియేటర్లు నడిపించడం అనేది ఇప్పుడు పెద్ద భారం అయిపోయింది. అలా అని థియేటర్లు మూసేయలేదు. ఆంధ్ర, తెలంగాణలో మొత్తం 1500కి పైగా థియేటర్లు ఉన్నాయి. థియేటర్ ఓనర్స్ ఎలాగోలా కింద మీద పడుతూ వీటిని నడుపుతున్నారు. అదేంటి, మన తెలుగు సినిమాలు ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లి వేల కోట్లు వసూలు చేస్తుంటే థియేటర్ ఓనర్స్ కింద మీద పట్టం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఎస్, వేల కోట్లు వసూలు అవుతున్నాయి, కానీ ఆ డబ్బుని ఎలా షేర్ చేసుకుంటారు, ఆ డబ్బు ఎవరికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఇష్యూ అంతా కూడా దీని గురించే. థియేటర్ ఓనర్లు ఇప్పుడు సడన్ గా నష్టపోతున్నారు అని నేను అన్నాను. సినిమా ఇండస్ట్రీలో లాభపడిన యాక్టర్లు, డైరెక్టర్లు అధిక సంఖ్యలో ఉంటారేమో, కానీ సినిమా నుంచి లాభం పొందిన థియేటర్ ఓనర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఈ తక్కువ మంది కూడా కనుమరుగు అయిపోయేలా ఉన్నారు. అందుకే వీళ్ళంతా తమకి న్యాయం జరగాలంటూ మనీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని మార్చమని డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ కోసం జూన్ 1 నుంచి బంద్ చేద్దాం అనుకున్నారు. బంద్ గురించి మాట్లాడే ముందు ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో డబ్బు డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అనేది చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ అనమాట. బట్ నేను సింపుల్గా మెయిన్ పాయింట్స్ చెప్తాను చూడండి. మెయిన్ ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది 3 మోడల్స్లో జరుగుతుంది. ఫస్ట్ది వచ్చేసి రెంటల్ బేస్డ్ సిస్టమ్. ఈ సిస్టంలో ఒక సినిమాని తన థియేటర్లో చూపించడం కోసం థియేటర్ ఓనర్ కి ప్రొడ్యూసర్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇంకా ప్రొడ్యూసర్ ని ఒకరిలాగా కన్సిడర్ చేసి చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో వారానికి ఇంత అని రెంట్ పే చేసి సినిమాని థియేటర్ లో వేస్తారు. ఆ సినిమా టికెట్స్ అమ్మితే వచ్చే డబ్బు మొత్తం ఇంకా ప్రొడ్యూసర్ లేదా డిస్ట్రిబ్యూటర్ కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ షేరింగ్ మోడల్. ఈ సిస్టమ్ లో రెంట్ కాన్సెప్ట్ ఉండదు. సినిమాకి వచ్చే కలెక్షన్స్ ని థియేటర్ ఓనర్స్ ఇంకా ప్రొడ్యూసర్స్ షేర్ చేసుకుంటారు. ఎంత పర్సంటేజ్ అనేది వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ మోడల్. దీంట్లో రెంటల్ మోడల్, రెవెన్యూ మోడల్ రెండు మిక్స్ అయి ఉంటాయి. ఈ టాపిక్ మీద నేను ఆల్రెడీ డీప్ గా ఒక వీడియో చేశాను. ఇన్ కేసు మీరు డీప్ గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నిట్లో ఈ రెంటల్ సిస్టమే నడుస్తుంది. మల్టీప్లెక్స్ లో మాత్రం రెవెన్యూ షేరింగ్ సిస్టమ్ ని ఫాలో అవుతున్నాయి. ఇంకా హైబ్రిడ్ సిస్టమ్ అనేది సింగిల్ స్క్రీన్స్ లో అప్పుడప్పుడు అమలవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎగ్జిబిటర్లు, అదే థియేటర్ ఓనర్లు, మాకు ఈ రెంటల్ సిస్టమ్ వద్దు, మాకు రెవెన్యూ షేరింగ్ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ ని ఒప్పించడం కోసమే థియేటర్లు బంద్ అంటూ హడావిడి చేశారు. వీళ్ళు ఎందుకు రెంటల్ సిస్టమ్ వద్దంటున్నారు, ఎందుకు రెవెన్యూ సిస్టమ్ కావాలి అంటున్నారు అనేది అర్థం కావాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు నేను ఒక సినిమా తీసాను అనుకుందాం. అంటే సరే ఏదో సినిమా దాకా ఎందుకు, ఆల్రెడీ ద్రోహి తీసాం కాబట్టి ఇప్పుడు ద్రోహి 2 తీసాను అనుకుందాం. ఇప్పుడు ఆ సినిమాని థియేటర్కి ఇస్తాను. ఆ థియేటర్ కెపాసిటీ వచ్చేసి 300 సీట్స్. టికెట్ ప్రైస్ వచ్చేసి 150 అనుకుందాం. డైలీ 4 షోస్. నాకు ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి ఆక్యుపెన్సీ 100% వేసుకుందాం. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సో టికెట్ ప్రైస్ 150 రూపీస్ విత్ 100% ఆక్యుపెన్సీ అండ్ డైలీ 4 షోస్. అంటే వారానికి ద్రోహి 2 సినిమా నుంచి 12,60,000 రూపాయలు వస్తున్నాయి
అనుకుందాం. సో ఇప్పుడు థియేటర్ వాడు రెంటల్ మోడల్ ని ఫాలో అవుతున్నాడు అనుకుందాం. రెంటల్ మోడల్లో సినిమా రిలీజ్ కి ముందే థియేటర్ ఓనర్ కి ప్రొడ్యూసర్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ని రెంట్ గా ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఎంత ఒప్పుకున్నాడు అనేది వాళ్ళ ఇష్టం. సినిమా ఎలా ఉంది, క్యాస్ట్ ఎవరో, ఇలాంటివన్నీ కన్సిడర్ చేసి ఆ రెంట్ అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారు. సరే, ద్రోహి 2 కి పర్ వీక్ రెంట్ వచ్చేసి 4 lakhs అనుకుందాం. సో వచ్చిన 12,60,000 రూపీస్ లో 4 lakhs రెంట్ కింద థియేటర్ కు పోతే ప్రొడ్యూసర్ కి 8,60,000 మిగులుతాయి. ఇంకా రెవెన్యూ షేరింగ్ మోడల్ వచ్చేసి చాలా సింపుల్ అన్నమాట. సినిమా రిలీజ్ కి ముందే థియేటర్ ఓనర్ ప్రొడ్యూసర్ ఒక అగ్రిమెంట్ చేసుకుని పర్సంటేజ్ షేర్ ని ఒప్పుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 50-50% షేర్ కి ఒప్పుకుంటే మూవీ రిలీజ్ అయిన 1 week తర్వాత థియేటర్ ఓనర్ కి 6,30,000, ప్రొడ్యూసర్ కి 6,30,000 వస్తాయి. ఇంకా హైబ్రిడ్ మోడల్ విషయానికి వస్తే దీంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వీక్ రెంటల్, దెన్ రెవెన్యూ షేరింగ్. అంటే ఫస్ట్ వీక్ లో థియేటర్ ఓనర్ కి ప్రొడ్యూసర్ రెంట్ కడతాడు. ఫస్ట్ వీక్ వచ్చిన కలెక్షన్స్ అన్నిటిని ప్రొడ్యూసర్ తీసుకుంటాడు. ఫస్ట్ వీక్ తర్వాత నుంచి వచ్చిన రెవెన్యూని థియేటర్ ఓనర్ ఇంకా ప్రొడ్యూసర్ షేర్ చేసుకుంటారు. అండ్ రెండోది వచ్చేసి స్లైడింగ్ రెవెన్యూ షేర్ బై వీక్. ఈ సిస్టమ్ లో ఏంటంటే వీక్లీ పర్సంటేజ్ షేర్ అనేది మారుతూ ఉంటుంది. ఫస్ట్ వీక్ ప్రొడ్యూసర్ 50%, థియేటర్ ఓనర్ 50% తీసుకుంటారు. సెకండ్ వీక్ వచ్చేసి 60-40, థర్డ్ వీక్ వచ్చేసి 40-60, ఇలా ఉంటుంది పర్సంటేజ్ స్లైడింగ్ సిస్టమ్. ఇప్పుడు థియేటర్ ఓనర్ల ఇబ్బందులు ఏంటంటే ప్రొడ్యూసర్లు ఇచ్చే రెంట్ వాళ్ళకి సరిపోవట్లేదంట. అంటా కాదు, ఇది నిజమే. ఒక థియేటర్ ని మెయింటైన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కరెంటు బిల్లులు కట్టాలి, క్లీనింగ్ స్టాఫ్ కి జీతాలు ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఖర్చులు, ఇలా చాలా ఉంటాయి. పోనీ ఫస్ట్ వీక్ రెంట్ తీసుకొని ఆ తర్వాత వీక్ నుంచి షేరింగ్ ని ఫాలో అవ్వాలి అనుకున్నారు. అది కూడా సెట్ కాలేదు. ఎందుకంటే ఏ సినిమాకైనా కలెక్షన్స్ భారీగా వచ్చేది ఫస్ట్ వీక్ లోనే. సో ఫస్ట్ వీక్ జస్ట్ రెంట్ తీసుకొని ఆ తర్వాత నుంచి అరాకొర వచ్చే కలెక్షన్స్ లో షేరింగ్ తీసుకోవడం కూడా థియేటర్ ఓనర్లని నష్టాల నుంచి బయట పడేయలేకపోతుంది. ఇంక ఇలా నష్టాలు చూసి ఓర్చుకోలేక థియేటర్లు బంద్ అంటూ ఒక స్టెప్ తీసుకున్నారు. ఈ బంద్ న్యూస్ రాగానే ఒక 40 ఎగ్జిబిటర్స్, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఫిలిం ఛాంబర్ లో కలిసి డిస్కస్ చేశారు. అసలే సినిమా ఇండస్ట్రీ పైరసీ, ఓటీటీ, ఐపీఎల్ అంటూ నష్టాల్లో ఉంది. ఈ టైంలో థియేటర్ స్ట్రైక్ అంటే మొదటికే మోసం వస్తుందని డిసైడ్ అయ్యి ఈ స్ట్రైక్ ని పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు బంద్ పెట్టాలి అనుకున్న టైమింగ్ బ్యాడ్ అనమాట. జూన్ 12న పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత రిలీజ్ కాబోతున్న మొదటి సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా చాలా డిలే అవుతూ వచ్చింది. సో కరెక్ట్ గా ఈ సినిమా రిలీజ్ అవుతున్న టైంలోనే ఇలా బంద్ అనే టాపిక్ రావడంతో పవన్ కళ్యాణ్ గారు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. జనసేన అఫీషియల్ ఎక్స్ పేజ్ లో ఈ ఇష్యూ గురించి మెన్షన్ చేస్తూ పోస్ట్ పెట్టారు. తన సినిమా రిలీజ్ కి ముందే ఇలా చేయటం పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదని, ఆయన బాగా కోపంగా ఉన్నారని ఈ పోస్ట్ లో క్లియర్ గా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో సపోర్ట్ చేసిందని, ఇండస్ట్రీ ఇలా చేయటం కరెక్ట్ కాదని ఆ పోస్ట్ లో మెన్షన్ చేశారు. అండ్ ఇంకా నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఫేవర్స్ అడగటం ఉండదని కూడా అన్నారు. జనసేన అఫీషియల్ పేజ్ లో ఇంకో పోస్ట్ కూడా వేశారు. అదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ పోస్ట్ లో థియేటర్స్ ని సంబంధిత యజమానులు నడపటం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు అని ఉంది. మీకు ఐడియా ఉందో లేదో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలా మంది ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గా వ్యవహరిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళలో చాలా మందికి థియేటర్స్ కూడా ఉన్నాయి. ఆ థియేటర్స్ ని వీళ్ళు లీజ్ కి ఇచ్చి కంట్రోల్ చేస్తున్నారు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. సో జనసేన అఫీషియల్ పేజ్ లో వేసిన పోస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ ని ఉద్దేశించి వేశారా లేదా వేరే వాళ్ళని ఉద్దేశించి వేశారా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ బాగా వినిపిస్తున్న ఆరోపణ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ప్రొడ్యూసర్స్ కొంతమంది ఈ స్ట్రైక్ వెనక ఉన్నారంట. ఈ ఆరోపణ రాగానే అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ స్ట్రైక్ కి మాకు ఏ సంబంధం లేదు అని చెప్పేశారు. అయితే కొంతమంది మాత్రం దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరో మాకు తెలుసు అంటూ వాళ్ళ పేర్లు కూడా చెప్పేస్తున్నారు. లేకపోతే నేనేదో వాళ్ళ ఆలయం నాకు కక్షదారులు కాదు, నాకేమి శత్రువులు కూడా. వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, ఈ ముగ్గురు కలిసి చేసిన కుట్ర అంటారా ఇది? ప్రొడ్యూసర్ నట్టి కుమార్ చెప్పేది ఏంటంటే హరిహర వీరమల్లు డిస్ట్రిబ్యూషన్ రేట్ ని తక్కువ రేట్స్ కి కొట్టేయడం కోసం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది బడా ప్రొడ్యూసర్లు ప్లాన్ చేసి ఈ బంద్ ని అమలు చేశారంట. ఇప్పటికే హరిహర వీరమల్లు చాలా లేట్ అయింది. ప్రొడ్యూసర్స్ ఫైనాన్సెస్ బాగా నష్టపోయారు. వాళ్ళ నష్టాన్ని పూరించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ట్రై చేస్తుంటే ఇలాంటి టైంలో స్ట్రైక్ అనే న్యూస్ రావడం ఆయనకి బాగా కోపం తెప్పించింది. ఇది మాత్రం కన్ఫర్మ్. అయితే ఈ ఇష్యూలో మెయిన్ టాపిక్ థియేటర్ ఓనర్స్
పడుతున్న నష్టం, అది సైడ్ ట్రాక్ అయిపోతుంది. సరే స్ట్రైక్ అని హడావిడి చేసిన వాళ్ళు దానికి ఒక సొల్యూషన్ తీసుకుని వచ్చారంటే అది లేదు. అఫ్ కోర్స్ ఈ ఇష్యూకి సొల్యూషన్ తీసుకొని రావటం అంత ఈజీ కాదు. ఎందుకంటే జస్ట్ థియేటర్ ఓనర్ సైడ్ నుంచే కాదు, ఒకసారి ప్రొడ్యూసర్ యాంగిల్ నుంచి కూడా మనం ఆలోచించాలి. ప్రజెంట్ ఒక సినిమా తీయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా పెద్ద హీరోతో సినిమా అంటే లెక్కలు వేయటం కూడా కష్టమే. మరి అంత ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్స్ రెవెన్యూ షేరింగ్ మోడల్కి ఎలా ఒప్పుకుంటారు? అసలు ప్రొడ్యూసర్లు ఆశ పెట్టుకునేదే మొత్తం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ మీదనే. ఈ కలెక్షన్స్లో థియేటర్ వాళ్ళకి షేర్ ఇస్తే అప్పుడు ప్రొడ్యూసర్స్కి ఏం మిగలవు. అటు ప్రొడ్యూసర్లు నష్టపోకూడదు, ఇటు థియేటర్ ఓనర్స్ లాభం చూడాలంటే మరి ఏం చేయాలి? అంత పెద్ద క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వలేను. నేనేదో లో బడ్జెట్లో ద్రోహి తీసేవాడిని. బట్ అనుకుంటే సొల్యూషన్ తీసుకొని రావడం పెద్ద కష్టం కాదు. కానీ ఇండస్ట్రీలో అందరూ ఒక మాట మీద నిలబడితే అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సొల్యూషన్ గురించి తెలియదు కానీ సీనియర్ ప్రొడ్యూసర్ టి ప్రసన్న కుమార్ గారు ఒక పాయింట్ చెప్పారు. సినిమా తీయడం కంటే ఎంత ఖర్చు పెడుతున్నావు అనే దాని మీద ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన సంక్రాంతికి దిల్ రాజు గారు 2 సినిమాలు రిలీజ్ చేశారు. ఒకటి సంక్రాంతికి వస్తున్నాం, ఇంకోటి గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ పెట్టి తీశారు, బట్ అది ఫ్లాప్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాని చాలా తక్కువలో తీశారు, టాప్ కలెక్షన్స్ వచ్చాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతిదీ భారీ బడ్జెట్ పెట్టి తీసేసి టికెట్ రేట్లు పెంచేసి ఎవరికి లాభం లేకుండా ఉండటం కంటే తక్కువ బడ్జెట్లోని మంచి సినిమాలు తీస్తే అటు ఆడియన్స్ హ్యాపీ, ప్రొడ్యూసర్స్ హ్యాపీ, సినిమాలు హిట్ అయ్యి జనాలు వస్తారు కాబట్టి థియేటర్ ఓనర్స్ కూడా హ్యాపీ. కానీ ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా సినిమాలకి డబ్బులు పోసేయటం అలవాటైపోయింది. పోనీ అవి ఏమన్నా హిట్ అవుతున్నాయంటే 10లో 1 హిట్ అవుతున్నాయి. సో ఓల్ సిస్టంలోనే పెద్ద ప్రాబ్లం ఉంది. ఇంకా ఇష్యూ విషయానికి వస్తే ఇందాక చెప్పా కదా, ఈ ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇష్యూ ఇంత పెద్దదవడానికి కారణం ఈ స్ట్రైక్ టాపిక్ అనేది పవన్ కళ్యాణ్ గారి సినిమా టైంలో రావటం. నాకు తెలిసి కావాలనే ఈ సినిమా టైంలో ఈ ఇష్యూని తీసుకుని వచ్చి ఉంటారు. అయితే అది పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డుకోవాలి అని కాదు, అంత ధైర్యం చేయరు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి. ఈ ఇష్యూ సెంటర్ స్టేజ్కి తీసుకొని రావాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితేనే అందరూ ఇష్యూని గుర్తిస్తారు అనే ఉద్దేశంతో చేసి ఉంటారు అనేది నా ఒపీనియన్. అయితే ఇది బాగా బ్యాక్ ఫేర్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నారు. థియేటర్లు ఎలా పనిచేస్తున్నాయి, ఆడియన్స్ కి సరైన వసతులు కల్పిస్తున్నాయా లేదా, ట్యాక్సులు సరిగ్గా కడుతున్నారా లేదా, ఇలా ప్రతిదీ ఇప్పటి నుంచి సీరియస్ గా పట్టించుకోబోతున్నట్టు కూడా సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపారు. మేబీ నిజంగా వాళ్ళకి ప్రాబ్లం ఉండుంటే వీళ్ళు ఆయన్ని కలిసి ఉండాల్సింది. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు ప్రెసిడెంట్ గవర్నమెంట్ లో డిప్యూటీ సీఎం కాబట్టి ఈ ఇష్యూకి పాలిటిక్స్ కూడా యాడ్ అయ్యాయి. హరిహర వీరమల్లు సినిమాని కావాలని అడ్డుకోవడం కోసమే ఈ స్ట్రైక్ ఇష్యూని తీసుకుని వచ్చారా లేదా వేరే కారణంతో తీసుకుని వచ్చారా అనే దాని మీద ఎంక్వైరీ చేస్తామని ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు మీడియాకి చెప్పారనమాట. అపోజిషన్ వాళ్ళు కూడా ఈ ఇష్యూ మీద కామెంట్స్ చేశారు. వైసీపీ లీడర్ పేర్ని నాని గారు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ని గుర్తు చేస్తూ క్రిటిసైజ్ చేశారనమాట. వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మూవీ టికెట్ ప్రైజెస్ ని రెగ్యులేట్ చేసింది. ఈ డెసిషన్ ని అప్పుడు అపోజిషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా ఖండించారు. ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి గవర్నమెంట్ కి ఏం సంబంధం, సినిమా వాళ్ళు కష్టపడి డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నారు, టికెట్ రేట్స్ ని అమ్ముకునే ఫ్రీడమ్ ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అన్నారనమాట. పేరుని నాని గారు ఇప్పుడు దాన్ని గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని క్రిటిసైజ్ చేశారు. స్ట్రైక్ అనే న్యూస్ వస్తే సినిమా పోస్ట్ పోన్ చేసుకోకుండా ఎంక్వైరీ ఎందుకు వేశారంటూ పేరుని నాని గారు క్వశ్చన్ చేశారనమాట. సో థియేటర్ ఓనర్స్ కోసం మొదలైన రచ్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల వరకు వెళ్ళింది. ఇన్ఫాక్ట్ మైండ్ పోయే విషయం ఏంటంటే ఈ థియేటర్ స్ట్రైక్ వెనక జనసేన రాజమండ్రి లీడర్ అత్తి సత్యనారాయణ ఉన్నాడు అనే రూమర్స్ కూడా వచ్చాయి. వెంటనే జనసేన పార్టీ ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతనికి స్ట్రైక్ కి ఎటువంటి సంబంధం లేదు అని ప్రూవ్ చేసుకునేంత వరకు పార్టీలోకి అనుమతించేది లేదు అని చెప్పింది పార్టీ. దాంతో అత్తి సత్యనారాయణ ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చేసింది దిల్ రాజే, దిల్ రాజుతో పాటు కొంతమంది పెద్దవాళ్ళు ఆ నలుగురు అనే ట్యాగ్ తో ఈ ఇష్యూని వెనక నుంచి నడిపిస్తున్నారు అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదేదో చాలా డీప్ గా వెళ్ళేలా ఉంది. నిజంగా ఎంక్వైరీ పెడితే తెలుగు సినిమా ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తున్న ఆ నలుగురు ఎవరు అనేది బయటపడుతుంది. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. అండ్ స్టార్టింగ్ లో ఒక 4 సినిమా పేర్లు చెప్పాను కదా, కన్నప్ప, కుబేర, తగ్ లైఫ్ అండ్ హరిహర వీరమల్లు. ఈ 4 మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఈగర్ గా కింద కామెంట్ చేయండి. నేనైతే తగ్ లైఫ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో దట్స్ వాట్. ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.